ప్రకారంగా కూటమి నుంచి అది గుంజుకుంది. నాకు కీలకంగా చెప్పండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత పురంధేశ్వరి, తర్వాత మన జనసేన నుంచి పవన్ కళ్యాణ్, ఎలా ఉన్నాయి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి అనాలిసిస్ ఉంది మీకు? మీరు అందరూ గెలిచే వాళ్ళే చెప్పారు సార్ వాళ్ళు. అదే ఆ గెలిచే వాళ్ళకి ఎలాంటి ఇది ఉందని. ఆబ్వియస్గా లాస్ట్ టైం కంటే వైఎస్ఆర్సీపీ వేవ్ మీద అప్పుడున్న ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ గెలిచి తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద పెట్టడం వల్ల ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇలా మరోవైపు పార్లమెంట్ల కోసం నేను మాట్లాడతాను. పార్లమెంట్లు ఎన్ని ఇచ్చారు? పార్లమెంట్ 25కి 25 స్థానాలు కంప్లీట్గా కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది సార్. మాకు స్టిల్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఫస్ట్లో 3 ఉండే ప్రీపోల్లో ఏంటంటే అరకు, కడప, మన కిరణ్ కుమార్ రెడ్డి గారిది రాజంపేట. అదే కదా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిది అసలు అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇంకా ఆశ్చర్యం అంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల గారిది కడప నియోజకవర్గం ఉంది, వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా టీడీపీకి ఇచ్చారు. అక్కడ కూడా టీడీపీ గెలుస్తామని ఓట్ బ్యాంక్ పడలేదు సార్. టీడీపీ కోర్ బ్యాంకింగ్ టీడీపీకే ఉంది. 35% అలా ఉందనుకోండి మరి మీకు అర్థమైన భాషలో అలాగే ఉంది. కాకపోతే అక్కడ లోకల్గా అసెంబ్లీలకు ఓట్లు వేసిన వాళ్ళు, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఒక పార్లమెంట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్షియేట్గా ఒక 10%, 15% అట్లా తగ్గుతున్నారు. అలాగే షర్మిల గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఓట్ బ్యాంకింగ్ కొంచెం తీసుకుంటారు. అంటే మోస్ట్లీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ పుల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ బాబాయ్ గారు కూడా కనెక్టెడ్ అయింది వైఎస్ఆర్సీపీతోనే ఉన్నట్టు కదా, అది కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్తో ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఆయన నుంచి సానుభూతి పనులు ఎక్కువ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ పుల్ చేస్తారు. సో తను లాగుతున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ పర్సంటేజ్ పెరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లెట్స్ అజ్యూమ్ మేము కంప్లీట్గా అక్కడ ఫెయిల్ అయినా కానీ షర్మిలకు కూడా గారికి కూడా మంచి ఓట్ బ్యాంకింగ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలాగ పెరిగిన ఓటింగ్ కోసం చాలా వరకు చర్చించారు. ఎందుకంటే లాస్ట్ టైం 79.66%, 8% వరకు వస్తే ఇప్పుడు దాదాపు ఎన్నికల కమిషన్ 82 వరకు వెళ్ళిపోయింది. అది పెరిగిన ఓటింగ్ పైన చాలా చర్చలు జరిగినాయి. మీ అంచనాల ప్రకారం ఎవరికి వెళ్ళి పెరిగిన ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైనా అపోజిషన్కి వెళ్తుంది అనేది ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు సార్. అలాగే పెరిగిన ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి అలా పెరిగిన అంటే లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకుంటే మనకు చాలా మేము ఒక 20 రాష్ట్రాల నుంచి మనం వెరిఫై చేసిన తర్వాత 20 ఎలక్షన్స్ ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది అంటే ఖచ్చితంగా అది అపోజిషన్కి ఫేవర్ అవుద్ది. ఓట్ బ్యాంకింగ్ పెరిగిందంటే ఖచ్చితంగా అట్లా ఏం లేదు సార్, మిక్స్డ్గా ఉంది ఓవరాల్గా అనమాట. వీళ్ళకే ఫేవర్ అవుదని లేదు. బట్ ఆబ్వియస్గా ఇప్పుడు మేము దాని ఫ్యాక్టర్ని బట్టి ఇది గెలుస్తుందని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఇలా జరిగింది. ఇది ఎప్పటికీ స్టాండర్డ్ ఇదే కాదు. పెరిగింది ఓట్ బ్యాంకింగ్. చాలామంది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి కానీ ఇరుపక్కల రాష్ట్రాల నుంచి లేకపోతే బయటకు దేశాల నుంచి కూడా బలంగా వచ్చారు. ఆ బలంగా వచ్చిన వాళ్ళు 70-80%